మాన్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్సుమాంజలి. మొన్న యూసుఫ్గూడలో జరిగిన సమావేశంలో మీరు చాలా అద్భుతంగా మాట్లాడడం, ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు, మా ఇండస్ట్రీకి ఒక మనోధైర్యాన్ని కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్థాపక అధ్యక్షుడిగా నా విజ్ఞప్తిని మీరు మన్నించాలని నేను కోరుకుంటున్నాను. ఫిలిం ఇండస్ట్రీ ఏ రకంగా అందరైతే గుర్తిస్తున్నారో మీరు కూడా పదే పదే ఫిలిం ఇండస్ట్రీ గురించే మాట్లాడారు, కానీ టెలివిజన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడలేదు. భారతదేశంలో ఇవాళ తెలుగు టీవీ ఇండస్ట్రీ హైదరాబాద్ కేంద్రంగా నంబర్ 1 స్థాయిలో ఉంది. 148 శాటిలైట్ ఛానల్స్, 82 యూట్యూబ్ ఛానల్స్, 9 ఓటీటీ ప్లాట్ఫామ్స్, అంటే డిజిటల్ మీడియా చాలా ప్రభావంగా నడుస్తూ ఉన్నది. 1,46,000 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు ఈ రంగాన్ని నమ్ముకొని ఇక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగు లేదు, కాంతి లేదు. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్న ఏ ఊరిలో ఓ చిన్న సంఘటన జరిగినా ఆ సంఘటనని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు అందించడానికి నిర్విరామంగా మేము కృషి చేస్తూ ఉన్నాం, ప్రయత్నిస్తూ ఉన్నాం. కరోనా సమయంలో కూడా రాత్రి పగలు లేకుండా 24 గంటల పాటు వినోదాన్ని, విజ్ఞానాన్ని, వార్తల్ని, భక్తిని, ఎవరికి ఏది కావాలంటే ఆ కంటెంట్ని మేము అందిస్తూ ఉన్నాం. 80 డైలీ సీరియల్స్ నడుస్తూ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్లో ప్రతిరోజు ఎన్నో రకాల కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, వినోదభరిత కార్యక్రమాలు. అట్లాగే జబర్దస్త్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ షూటింగ్లు నడుస్తూ ఉన్నాయి. సుమారుగా ప్రతిరోజు 180 నుంచి 200 షూటింగ్లు టీవీ కోసం మాత్రమే హైదరాబాద్ కేంద్రంగా జరుపుకుంటూ ఉన్నాయి. టీవీ ద్వారా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి టీడీఎస్ రూపేణా, జిఎస్టీ రూపేణా అనేక వందల కోట్ల రెవెన్యూ అందుతున్నది. అది ఇప్పుడు చూడండి, 3,000 మంది మన రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తున్నారు. ఈ టీవీలో కావచ్చు, తర్వాత జెమినీ టీవీలో, మా టీవీలో, TV9లో, TV5లో, ఏబిఎన్లో, ఎన్టీవీలో, ఇలాంటి అన్ని ఛానల్స్లో వందలాది మందిగా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా టీడీఎస్ పేమెంట్ జరుగుతూ ఉన్నది. నటీనటులు టీడీఎస్ పే చేస్తూ ఉన్నారు, కార్మికులు పే చేస్తూ ఉన్నారు, నిర్మాతలు పే చేస్తూ ఉన్నారు, డైలీ సీరియల్స్ చేసే నిర్మాతలు. అదేవిధంగా మన 30 సెకండ్ల యాడ్ ఫిలిం కానీ, 10 సెకండ్ల యాడ్ ఫిలిం కానీ, ఇలాంటి యాడ్ ఫిలిమ్స్ ద్వారా ప్రతి ఛానల్లో ప్రతి అరగంటకి 4 నిమిషాల ఈ స్పాట్స్ ద్వారా 4 మినిట్స్ అంటే 240 సెకండ్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మన యాడ్ రెవెన్యూ ఉంటుంది. దాంట్లో కూడా జిఎస్టీ పేమెంట్ అవుతుంది. అంటే రోజు 3,600 గంటల కాంటెంట్లో మీరు ఊహించండి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. 3,600 గంటల కాంటెంట్ ప్రిపేర్ చేయడానికి టీవీ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు, కార్మికులు నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. టీవీ లేని ఇల్లు లేదు, టీవీ చూడని ప్రేక్షకులు లేడు. ఈవెన్ మీ కార్యక్రమాలు కూడా టీవీ ద్వారానే కోట్లాది మందికి అందుతూ ఉన్నాయి. కానీ ఇవాళ మా టీవీ వాళ్ళ కళ్ళల్లో కాంతి కరువైపోయింది, పెదాల మీద చిరునవ్వు చెదిరిపోతున్నది, గొంతులో ధైర్యం సన్నగిల్లుతుంది. ఎందుకంటే చాలామందికి సొంత ఇళ్ళు లేవు, అద్దె ఇళ్లలో ఉంటున్నారు. అద్దె కట్టలేని పరిస్థితి, పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం 9 నుంచి 10 రోజులు, 12 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. మిగతా రోజులు ఖాళీగా ఉంటారు టీవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. కార్మికులకు వర్క్ లేదు. ఆ 10 రోజుల్లో వచ్చే పైసతోటే నెలంతా గడపాలి, ఏడాదంతా గడపాలి. చాలామందికి వర్క్ లేని పరిస్థితి. ఈ పరిశ్రమ తప్ప వేరే వృత్తి వాళ్ళకి తెలియదు. మాకు సొంత ఇళ్ళు లేవు, ఆరోగ్య బీమా లేదు, జీవిత బీమా లేదు. కనీసం పెళ్ళిళ్ళు, వడకలగ్గాలు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటే ఫంక్షన్ హాల్స్ కూడా లేదు, సంక్షేమ భవనం లేదు. మీరు దయచేసి ఆలోచించండి.
ప్రతి వాళ్లకు ప్రతి వర్గానికి సంక్షేమ భవనాలు ఉన్నాయి, వాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి ఉంది, షాదీ ముబారక్ ఉంది. కానీ మాకేది లేదు. దయచేసి టీవీ ఇండస్ట్రీని మీరు పరిశ్రమగా గుర్తించండి. మేము ఏదైతే పేమెంట్ చేస్తున్నామో జిఎస్టీ ద్వారా, టీడీఎస్ ద్వారా, అందులో కొంత మొత్తమైన ఇండస్ట్రీ కోసం మీరు ఖర్చు చేసే విధంగా పెద్ద మనసుతో ఆలోచించి మాకు ఒక సంక్షేమ భవనం, ఒక టీవీ నగర్, అదేవిధంగా జీవిత భద్రత కోసం జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విజ్ఞప్తి నా ఒక్కడిది కాదు, వేలాది మంది, లక్షలాది మంది ఉన్న కార్మికుల తరఫున, సాంకేతిక నిపుణుల తరఫున, నటీనటుల తరఫున నేను చేస్తున్న విజ్ఞప్తిగా భావించి దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో దీన్ని స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. థ్యాంక్ యూ.